అందరికీ నమస్కారం. సినిమాకి వెళ్తే రిక్షా ఎక్కం. ఇది కథ పేరు. రచన పొత్తూరి విజయలక్ష్మి గారు. మా ఇంట్లో ఉన్న వాళ్ళం కాక వచ్చేపోయే వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. వైద్యం కోసం వచ్చేవాళ్ళు, కోర్టు పని మీద వచ్చేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యం అయితే బట్టలు బంగారం కొనేందుకు ఇలా చాలా మంది చాలా రకాల పనుల మీద వచ్చేవాళ్ళు. మా తాతయ్య గారికి దూరపు బంధువులు ముగ్గురుండేవాళ్ళు. వాళ్ళ పేర్లు ఏమిటో గాని మేము పెద్ద బామ్మ, చిన్న బామ్మ, బుజ్జి బామ్మ అనేవాళ్ళం. వాళ్ళ ముగ్గురికి పాపం చిన్నతనంలోనే వైధవ్యం ప్రాప్తించిందట. ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి పల్లెటూళ్ళలో. అక్కడ ఉండి ఉండి విసిగెత్తి 6 నెలలకో మా ఇంటికి వచ్చేవాళ్ళు. వారం రోజులుండి సినిమాలు చూసి వెళ్ళేవాళ్ళు. బంధువులు రావడం, వాళ్ళని సినిమాకి తీసుకెళ్లడం మాకు కొత్తేమీ కాదు. మా పిల్లలకి టికెట్లుండవు. మరీ రద్దీగా ఉన్న మొదటి 2-3 వారాలు టికెట్లు కొనమని అనేవాళ్ళు, కానీ ఆ తర్వాత పెద్దవాళ్ళు టికెట్లు కొనుక్కుంటే చాలు మమ్మల్ని ఫ్రీగా పోనిచ్చేవాళ్ళు. ఆ విధంగా ఒక్కో సినిమా లెక్కలేనన్ని సార్లు చూసేవాళ్ళం మేము. పాటలు మాటలు కూడా కంఠస్థం వచ్చేవి మాకు. అలా వచ్చేశాక మళ్ళీ సినిమాకి వెళ్ళాలంటే విసుగేసేది. కానీ ఏం చేస్తాం, మాకు డ్యూటీ పడితే చచ్చినట్లు పెద్దవాళ్ళని వెంట పెట్టుకుని తీసుకువెళ్లాల్సిందే. మరి ఏదో చెప్పిన పని చేయాలంటే విసుగే, కానీ నిజానికి అదేమంత కష్టమైన పని కాదు. సాధారణంగా మ్యాట్నీలకు వెళ్తారు. టికెట్లు, పిప్పర్మెంట్ బిళ్ళలు కొనిపించి వాళ్ళని తీసుకెళ్లి హాల్లో కూర్చోబెడితే వాళ్ళ దోన వాళ్ళు సినిమా చూస్తారు. మనం పిప్పర్మెంట్లు తీసుకుని కావాలనుకుంటే సినిమా చూడొచ్చు. లేదంటే ఇంటికొచ్చి ఇంటర్వెల్ టైంకి వెళ్ళి ఒక సోడా కొట్టించి ఇచ్చేసి వచ్చేస్తే మళ్ళీ సినిమా వదిలే సమయానికి వెళ్ళొచ్చు. మన పని అయిపోతుంది. ఎటొచ్చి ఆ ముగ్గురు బామ్మలకి సినిమా చూపించడం ఓ పెద్ద పని. ఎవరు ఒప్పుకునేవారు కాదు. ఎప్పుడూ ఆ డ్యూటీ నానెత్తినే పడేది. వాళ్ళకి నేనంటే పాపం చాలా ముద్దు. నేను వెంట రావాలనే పట్టుబట్టేవాళ్ళు. వాళ్ళు మ్యాట్నీకి వెళ్లరు. దీపాలు పెట్టేలోగా దేవుడి దగ్గర దీపం పెట్టుకుని ఫలహారాలు చేసేయాలి. అందుకని ఎప్పుడూ మొదటాటకే వెళ్లేవాళ్ళు. వాళ్ళని అంటి పెట్టుకునే ఉండాలి చివరిదాకా. సినిమాలో పూర్తిగా లీనమైపోయి మరీ చూసేస్తారు. టైటిల్స్ అయ్యి సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి వీళ్ళ వ్యాఖ్యానం మొదలు. ఆహా, ఈ కుర్రాడున్నాడు, అయితే బానే ఉంటుంది అనుకుంటారు. ఏడుపు సీన్లు వస్తే భోరు భోరుని ఏడవడం, హాస్యం వస్తే పగలబడి నవ్వుతూ పక్క సీటు వాళ్ల వీపులు విమానం మోత మోగించడం సర్వసాధారణం. చూశావటే అక్కయ్య, పాపం ఆ కోడల్ని ఆ అత్తగారు ఎట్లా కాల్చుకు తింటుందో అని చెల్లెలంటే, అవునమ్మా, దొంగపీనుగా పచ్చడి కాపురంలో చిచ్చు పెట్టేస్తోంది, ఇంతకింత అనుభవిస్తుందిలే అని అక్కగారి సమాధానం. నా మొహం, ఏదో మన కడుపు మంటకి మనం అనుకోవడమే గాని ఎవరు అనుభవిస్తారు? ఆ మాటకొస్తే మా ఆడబడుచు నన్ను సామాన్యంగా ఏడిపించిందా? ఆవిడికి వత్తాసు మా అత్తగారు. వాళ్ళకేమైంది? శుభ్రంగా గుండ్రాలలాగా ఉన్నారు. నేను అనుభవిస్తున్నాను అన్ను ముక్కు చీదుకుంటుంది చెల్లెలు. ఇక దాంతో మా అత్తగారిట్లా, మా తోడికోడలు అట్లా అని గతంలో జరిగినవన్నీ ఏకరువు పెట్టడం. చుట్టుపక్కల వాళ్ళు, అబ్బా ఆపండి తల్లుల్లారా, మీ సొద వినడానికి వచ్చామా సినిమా చూడ్డానికి వచ్చామా అని విసుక్కోవడం. మేము సినిమాకే వచ్చాం, కాకపోతే కష్టం సుఖం మాట్లాడుకున్నాం, అది అపరాధమేనా అని వీళ్ల గొడవ. అప్పుడు కల్పించుకుని వ్యవహారం సర్దుబాటు చేయాలి. ఒకసారి ఆ ముగ్గురిని సినిమా హాల్లో శ్రీకృష్ణ తులభారం సినిమాకి తీసుకెళ్లాను. కృష్ణుడు కనిపించగానే వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం అని శ్లోకాలు మొదలు పెడితే కసిరి మాన్పించాను. మహాపతివ్రత సాక్షాత్తు ఆదిలక్ష్మి ఆ రుక్మిణీదేవికి ఎన్ని అవమానాలో. సత్యభామాదేవి నీకింత గీర్వాణం పనికిరాదు సుమి అనడం, అవతల వాళ్ళు ఇషో ఇషో అనడం. ఎలాగైతేనేం సినిమా అయిపోయింది. బయటికి వచ్చాం. ఇల్లు దూరం, నడవలేరు, నలుగురం ఉన్నాం. న్యాయంగా 2 రిక్షాలు మాట్లాడుకోవాలి. అలా చెయ్యాలంటే ఒకరితో నేను తోడున్నా రెండో రిక్షాలో వాళ్ళిద్దరే. అందుకు చచ్చినా ఒప్పుకోరు. వాళ్ళని ఎవరెత్తుకుపోతారో అని భయం. అప్పటికి ఎన్నోసార్లు చెప్పాను, బామ్మలు
మీ దగ్గర ఏముంది? మల్లు పంచలు, తెల్ల రవికలు. నన్ను చూడబోతే ఉన్న సొమ్ములన్నీ ముందు జాగ్రత్తగా ఒలిచేసుకునే పంపింది మా అమ్మ. ఇక మనకేం భయం అని. వింటేనా, నీకు తెలియదులే అమ్మడు, పట్నంలో అంతటా మోసాలే అంటారు. కాబట్టి చచ్చినట్లు అందరం ఒకే రిక్షాలో ఎక్కాలి. రిక్షా బేరం ఆడడం మొదలెట్టాను. నలుగురం అంటే 30 అడిగాడు. ఏం కాదు, ₹1/2 ఇస్తా అన్నాను. నలుగురు ఐదుగురు రాము పొమ్మన్నారు. ఒకడు ఒప్పుకున్నాడు. నలుగురిని బ్రిడ్జి మీద నుంచి ఈడ్చుకెళ్ళాలి కదమ్మా, 60 పైసలు ఇవ్వండి అన్నాడు. సరే పద అన్నాను. ఎక్కండి బామ్మలు అంటే వెనక్కి తగ్గారు. ఓయమ్మ, వద్దే తల్లి, వీడెవడో ఈడ్చుకెళ్ళాలి అంటున్నాడు. ఎక్కడికి ఈడ్చుకుపోతాడో ఏం పాడో. రాత్రి పొద్దుపోయింది, జనసంచారం తగ్గిపోతోంది అని గోల పెట్టేశారు. అది కాదు బామ్మలు, బ్రిడ్జి మీదకి ఎక్కేటప్పుడు కిందికి దిగి ఈడ్చుకెళ్ళాలి కదా, ఆ మాటే చెప్తున్నాడు అని ఎంత నచ్చ చెప్పినా వింటేనా. ఆ రిక్షానే కాదు, ఇంకే రిక్షా ఎక్కం అన్నారు. నడుచుకుపోదాం అన్నారు. ఏం చేస్తాను, సరే పదండి అన్నాను. నేను, నా జడ పుచ్చుకునే బామ్మ, ఆవిడ వెనుక ఇంకో బామ్మ, చివర ఇంకో బామ్మ రైలు బండిలా నడుచుకుంటూ వస్తూ ఉంటే అందరూ చూసి ఒకటే నవ్వడం మమ్మల్ని చూసి. చివరికి ఎలా అయితేనే గమ్యం చేరాం. ఇంట్లో జనం అంతా బయటే ఉన్నారు. మేము ఇంకా రాలేదని చూస్తున్నారు. మమ్మల్ని చూడగానే ఇదేమిటి నడుచుకొచ్చారే అని కంగారు పడిపోయారు. చెప్పాను. పోనీ ఆ నడిచేదేదో పక్క పక్కనైనా నడిచి రావచ్చుగా అంది పెద్దత్తయ్య. ఏమోనమ్మా, చీకట్లో పిల్ల కనుమరుగైపోతే ఏం చేస్తాం చెప్పు, అందుకే ఇలా వచ్చేశాం అన్నారు బామ్మలు ముక్త కంఠంతో.